అండి ఈరోజు డిఫరెంట్ స్టైల్లో ఒక పాస్తా విత్ pokchoi మీకు చూపిస్తున్నాను. దీనికోసం మనం నీళ్ళు వేడి చేసుకుని కాశ్మీర్ ఇందులో పోసేయమ్మాయి మెల్లగా వేసారండి వేసాయి. ఇట్లా మనం బాయిల్ చేసుకోవాలి. మూత పెట్టేస్తే దాని మీద పెట్టి మన పాస్తా pokchoi పాస్తాకి అవసరం పడిన మన pokchoi లీవ్స్ కట్ చేసుకుందాం. ఈ pokchoi లీవ్స్లో చాలా విటమిన్స్ మినరల్సే కాకుండా మనకి అవసరం పడిన ఎన్నో కాల్షియంకి సంబంధించి మనకి ఎక్కువగా పాలకూర కన్నా కూడా ఎక్కువ కాల్షియం ఉంటుందంటండి ఇందులో. నేను కొంచెం పైనుంచి కోసి తెచ్చుకున్నాను. అండ్ ఇక్కడ కూడా ఫ్రెష్ లీవ్స్ ఉన్నాయని కట్ చేస్తాను. చాలా హై కాల్షియం ఉండే pokchoi. pokchoi అంతా మనం కడిగేసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందాం. అందులోకి మంది బాయిల్ అవుతూ ఉంది. ఇది ఇంకో ఉడుకునిద్దాం. నేను వీడియో తీస్తాను. ఇట్లా మనం కొంచెం దీన్ని పాలు వేసుకుందాం. ఇట్లా మనం కొంచెం పాలు వేసుకోవాలి. మనకి ఇది ఎందుకంటే మనము మ్యానేజ్ లాంటిది క్రియేట్ చేసుకోవచ్చు విత్ చీజ్ అనమాట. డైరెక్ట్గా మనం మ్యానేజ్ బయట నుంచి తెచ్చుకోని అవసరం లేదు. మనం కూడా చీజ్ తోటి చేసుకోవచ్చు. ఇట్లా పాలు కాగిపోయాక మనం కట్టేసుకోవాలి. రండి ఇట్లా మనం స్లైసెస్ తీసుకుని కొంచెం ఇది ఫ్లేవర్డ్ చీజ్ అనమాట. అంటే మీరు చూడవచ్చు ఇట్లా మనకి ఇట్లా రకరకాల చీజ్ దొరుకుతాయి కదా, అందులో ఇది రకం. ఇట్లా మనం చీజ్ని చిన్న చిన్న కట్ చేసుకుని ఇంకా మధ్య వీటి నుంచి మళ్ళీ అలా కట్ చేయండి 3. ఓకే ఇందులో వేసాం. ఇట్లా మనం మిల్క్లో వేసుకుంటే బాగా కరిగిపోద్ది. ఇది కరగబెట్టేసుకోవాలి మనం ఇట్లా. ఓకే అంతలోకి ఇది మనకి బాయిల్ అయిపోయినట్టుంది. చూసుకుందాం. కట్టేస్తుంటే ఇంకా ఈ రేంజ్లో సరిపోద్ది. ఈ ఆకులన్నీ మనం సన్నగా పొడవుకి కట్ చేసుకోవాలి. వీలైనంత స్లైసెస్గా పొడవుగా ఉండాలి. అంటే మనకి ఒక ఆకు వచ్చి ఇట్లా 10 సీలికలు అవ్వరు అనమాట. అట్లా కట్ చేసుకోవాలి ఈ pokchoi. ఒక్కొక్క ఆకు వస్తే తెల్లారిపోతుంది అన్న. పెడతా ఇది యూట్యూబ్లో. అరుణాచలం పొడియారిని అవమానిస్తావా? ఇట్లా కోసేయాలంటే నిలువు రావాలంట లేదా ఇది రాకూడదంట. ఇట్లా స్లైసెస్ కింద కోసినవి పక్కన పెట్టుకోవాలి. 5-6 ఆకులన్నా కట్టుకోండి ఒకసారి. నిలువు కిందకి వస్తాయి. 5 ఆకులు పెట్టుకుంటే అదే కలిపి పెడితే నిలువు వస్తాయి. వరుసగా పెట్టుకోండి. మీకు ఎంత బీపీ ఉందో కృష్ణా జిల్లా అబ్బాయిలందరికీ ఎంత బీపీ ఉంటుందని సదరు యూట్యూబర్స్ అందరూ తెలుసుకుని కృష్ణా జిల్లా వాళ్ళని పెళ్లి చేసుకునేటప్పుడు కొంచెం ఆలోచించుకుంటారని నేను విన్నవించుకుంటున్నాను. క్యాపిటల్ మాది. మీది క్యాపిటలా? కృష్ణా జిల్లా క్యాపిటల్లో రౌడీ
అండ్ మరి కొయ్యరా మగుడు అంటే ఉంటా ఇలా నువ్వు వీడియో తిని నేను కోసుకుంటా చక్కగా. సదరు వెంకటరామరాజు ఆత్మాను అరుణాచలం వడియారిని అవమానిస్తున్నారని అండ్ కేశవ వడియారికి విన్నవించుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. ఇంకేమైనా చెప్పమంటారా ఏమండి? ఇది దిస్ ఈజ్ ఇట్లా చేయకుండా అంటే ఒక్కొక్క వస్తారట. వీడియో చూసి వాళ్ళు తెల్లారిపోదు. ఇది ఇట్లా మనం కలిపేసుకున్నాక ఈ చీజ్ వేసుకున్నది బాగా మెల్ట్ అయిపోద్ది అనమాట. బాగా కలిపేసుకోవాలి మనం ఇట్లా. చాలామంది పాస్తా వైట్గా చేస్తారు కదా, ఆ స్టైల్లో వస్తుంది అనమాట. ఇదివరకు నేను మన ఛానల్లో అప్లోడ్ చేసింది కొంచెం జస్ట్ షాలో ఫ్రైలో చేసి పాప్చాయ్ చేసేసాను. ఇది ఇంకో స్టైల్, డిఫరెంట్ స్టైల్. ఇప్పుడు మనం ఇందులో కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి. ఇప్పుడు పెరుగు కూడా మిక్స్ చేసుకోవాలి ఇందులో. ఇప్పుడు మనము ఇలా పుదీనా అండ్ ఆనియన్, కొత్తిమీర, మిర్చి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. మనము పొయ్యి వెలిగించుకుని కాండి పెట్టుకోవాలి. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలన్నమాట. ఇట్లా మిక్సీ కొట్టుకోవాలి. ఇంకా కొంచెం బరగ్గున్నా పర్వాలేదు. దీంట్లో మనం కొంచెం నెయ్యి వేసుకుందాం. కొంచెం నెయ్యి అండ్ కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. మొత్తం నెయ్యి వేసిన మొత్తం ఆయిల్ వేసిన కొంచెం చాలు. ఇప్పుడు దీంట్లో మనము కట్ చేసుకున్న pokchoi వేసుకోవాలి. ఇది మనము ఒకసారి చిల్లి గిన్నెలో పోసుకుని ఉంచుకుందాం. ఇందులో మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి. అంటే మొత్తానికి సరిపడిన ఉప్పు వేసుకుందాం. మిక్సీ కొట్టుకున్నది కూడా ఇందులో వేసుకుందాం. ఇందులో మనము ఆనియన్, పుదీనా, కొత్తిమీర వేసుకుందాం. మన ఓన్ గార్డెన్ pokchoi రెసిపీ, ఆర్గానిక్ pokchoi రెసిపీ. అండ్ మనం నీట్గా స్మాష్ చేసుకున్న మిరియాల పొడి వేసుకోవాలి. ఓకే, అది కూడా వేసారా? pokchoi పాస్తా వేసాను. పాస్తా కూడా వేసుకుందాం. మొత్తం ఒకసారి వేసాను. అండ్ బాగా మిక్స్ చేద్దాం. ఇది కొంతసేపు మనకి మగ్గాక ఒక నిమిషం దీంట్లో మనం తయారు చేసుకున్న ఈ మ్యానేజ్ అనేది యాడ్ చేద్దాం. ఓన్ మ్యానేజ్ అండ్ ఓన్ pokchoi. Our garden pokchoi recipe is ready. Pasta pokchoi ఆర్గానిక్. ఇది చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేశాను, మా పిల్లలకి బాగా నచ్చింది. అందుకనేసి మళ్ళీ ట్రై చేస్తాను. ఇప్పుడు డిఫరెంట్గా కొంచెం మనం తయారు చేసుకున్న చీజ్ మ్యానేజ్ యాడ్ చేసుకుని
తయారు చేస్తాను. లాస్ట్ టైం అయితే ఇట్లే తినేసాం. ఇప్పుడు ఇది 1 నిమిషం మగ్గింది కదా, దీంట్లో సాల్ట్ అది చూసుకుని ఒకసారి. కొంచెం సాల్ట్ సరిపోలేదు. అండ్ ఇప్పుడు మనం తయారు చేసుకుని మేనేజ్ చేసేద్దాం. ఓకే, దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే రెడీ. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేస్తాం. Our healthy and tasty pokchoi is ready. ఇది మంచి టేస్టీ అండ్ హెల్తీ pokchoi pasta is ready. Thank you for watching, and try this for your kids. They maybe love it. Thank you, and please subscribe.